ఇప్పుడు రైతులు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మనం చూసాం నా హయాంలో దళ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మరీ రైతులను ఆదుకున్నాను అని చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కావచ్చు, గతంలో వాళ్ళకి పెండింగ్ ఉన్న డబ్బులు కావచ్చు, వాళ్ళకి వెంటనే ఖాతాల్లో పడేలాగా చేయడం. అలాగే మిర్చి రైతుల కోసం కూడా బాబు గారు కేంద్రంతో పోరాడి మరీ వాళ్ళకి మద్దతు ధర కల్పించిన అంశాలు మనం మొన్న మధ్య చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడేదో రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలు? ముఖ్యంగా అసలు ఎవరికి ఇక్కడ ఏదైతే హాని జరుగుతుంది లేకపోతే వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్తున్నారో ఆ రైతులు వచ్చి చెప్పాలి ఫస్ట్. ఎక్కడా కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రైతు కూడా ఈరోజు నాకు అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి అలాంటిది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి ఇంకొకటి కాదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగిన వాళ్ళు ఈ రోజున బయటకు వచ్చి చెప్పాలి, లేదా మాకు ఇదిగో ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడాలి. ఏదీ లేదు అక్కడ. అలాంటిది ఏదీ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? రైతులకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు? ఏ విధంగా రైతులు గిట్టుబాటు ధర ఈయన ప్రకటించారంటే మనం చూసుకుంటే ఎంతమందికి రైతు భరోసా వచ్చింది, ఎంతమందికి రైతు భరోసా రాకుండా ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాలుగా గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడ్డారు. ఒకటి చెప్పుకోవచ్చు ఇక్కడ. అస్సలు అతను ఏ విధమైన సహాయ సహకారాలు అందించారంటే వాళ్ళు పార్టీల పేరుతో కులాల పేరుతో ఈ విధంగా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే పార్టీ లేదో వీళ్ళు అధికారంలో ఉన్నారో అప్పుడు రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు, వాళ్ళ బోర్వెల్స్ ఏ విధంగా దారుణంగా ధ్వంసం చేశారు, ఏదైతే మనకి ఫ్రూట్స్కి సంబంధించి పండ్ల తోటలను ఏ విధంగా నరికేశారు, మరి మిర్చి తోటలు ప్రతి తోటలు ఇవన్నీ కూడా పంట పొలాలని తగలబెట్టేశారు. కేవలం టీడీపీ పార్టీ అని వాళ్ళు మాత్రమే అని. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2019 నుంచి 24 మధ్య ఈ విధంగా రైతుల మీద ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన అఘాయిత్యాలు ఘోరాలు ఇన్ని చూసుకుంటే ఈ రోజున మనం చూసాం మిర్చి రైతులు ఎక్కడా కూడా మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పింది లేదు. చక్కగా ఈ రోజున ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళు కొనుగోలు చేసిన ధర వాళ్ళకి గిట్టుబాటుగా ఉంది కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా ఈ రోజున గవర్నమెంట్ని అర్థించే పరిస్థితి అక్కడ రావట్లేదు. అలాగే ధాన్యం కానివ్వండి, ధాన్యం కూడా ఈ రోజున మంచి రేట్లు ఉన్నాయి. మాకు పండుతాయి ధాన్యం, మాకు తెలుసు. అక్కడ ధాన్యం పండేది కూడా మంచి రేటు ఉంది. చక్కగా నెక్స్ట్ టైం కూడా మంచి రేటు ఉండబోతుంది, మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోజున అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా మన గుంటూరులో చేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మిర్చి రైతుల గురించి నేనేదో ఆందోళన చేస్తున్నానని చెప్పేసి వచ్చేసి 14 టిక్కీలు ఒక మిర్చికి సంబంధించిన బస్తాలు వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దొంగతనం చేసి ఒక ట్రక్కులో వేసుకున్న పరిస్థితి. మరి రైతులు ఏం చేస్తున్నారంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి అక్కడ సృష్టించారు వీళ్ళు. అంటే నువ్వు రైతుకు హెల్ప్ చేయాలంటే నువ్వు దాచేసుకున్న నిధుల్లో నుంచి వాళ్ళకి కేటాయించండి. మీకు అంతగా రైతుల మీద ప్రేమ ఉంటే మీరు అధికారంలో ఉన్నారా లేరా? ఈ రోజున బయటకు వచ్చి ప్రజల కోసం నేనున్నాను, నా పార్టీ ఉందే రైతుల కోసం అని చెప్పుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మరి నీ నిధుల్లోంచి కేటాయించండి. మరి మీరు దోచుకున్నవి ఉన్నా కదా, అలా వదిలేసి ఈ రోజున కేవలం కూటమి ప్రభుత్వం ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్, మనం క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది ఎక్కడా లేదు. 5 సంవత్సరాలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 3 ఇన్సూరెన్స్ చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తులు మరి అదేవిధంగా రైతులకి ఉచిత కరెంటు, మరి అలాంటి ఉచిత కరెంటు కూడా ఎక్కడా కూడా వీళ్ళు ఇవ్వండి. అది తీసుకొచ్చింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అని చెప్పుకుంటారో దానికంటే ముందు ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఫ్రీగా కరెంట్ ఇవ్వటం. అదేవిధంగా అప్పట్లో చాలా పథకాలు వచ్చినాయి ఆయన హయాంలోనే. ఉచిత పథకాలు అంటేనే మనకు గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారు. కానీ ఉచితాలు అసలు నా ఫోటో పెట్టుకోండి, మీరు నాకు పూలమాలలు వేయండి, నాకు శాలువాలు కప్పండి, లేకపోతే నాకు సన్మానాలు చేయండి అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున కేవలం పార్టీ ఉనికి కోసం, లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు చేసిన దోపిడీలు దొంగతనాలు బయటకు రాకుండా ఉండటం కోసం ఈ విధమైన ఒక ద్వంద్వ వైఖరి అనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ రోజున రైతుల గురించి ప్రేమ కాదు, ఇదొక కపట నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. రైట్ మేడం, గతంలో మనం చూసాం రైతు భరోసా పేరుతో కేంద్రం సగం డబ్బులు ఇస్తున్నా కూడా అది ఈయనే ఇస్తున్నట్టు ప్రాజెక్ట్ చేసుకోవడం కావచ్చు. అలాగే ఆ రైతు భరోసాను కూడా రైతులకు సక్రమంగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభావ్ అని రైతులకు మేమే 10,000 ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు గారు ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ మరి రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు ఈ చిన్న అంశాలు, మద్దతు ధర ఎందుకు ప్రకటించట్లేదు? రైట్, మద్దతు ధర విషయానికి వస్తే అది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దాన్ని బట్టి కూడా ధర ఉంటుంది అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
సో ఎలా చూడొచ్చండి? రైతులు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా ఈయన చేసే ప్రచారాలను? ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే అతనికి అసలు రైతుల పట్ల కానీ పండించే పంటల పట్ల కానీ ఎక్కడా కూడా అతనికి ఒక అవగాహన అంటూ లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో ఏ పంటలు పండుతాయి, ఎంత శాతం ఆ పంట అక్కడ వృద్ధి రేటు ఉంది. ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా లేకపోతే గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఈ సంవత్సరం అంతా మిర్చి పంట కన్నా కూడా పొగాకు ఎక్కువ వేశారు. మరి మిర్చి పంట చాలా తక్కువగా ఉంది. మరి దాన్ని బట్టి అంతకుముందు వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఏదైతే స్టోర్ చేసిందో మరి ఇతర దేశాలకి ఎంత ఎగుమతి చేయాలి, మరి ఇప్పుడు ఎగుమతి అవుతుందా లేదా, మరి ఈ స్టోరేజ్లో ఉన్న పంట మరి పండిన పంట వీటికి ఏ విధంగా మరి కొనుగోళ్లు అమ్మకాలు ఏ విధంగా జరుగుతాయి దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజున కొనుగోలు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేస్తున్న తరుణంలో రైతుకి మద్దతు ధరతో పని లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ధరతో ఇంకేం పని, ప్రైవేటు వ్యక్తులు దానికన్నా డబుల్ రేట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈయన మోసం చేశాడు. 15,000 ఉన్న మిర్చిని 7,000 కొని తను మళ్ళీ దాన్ని 15,000 అమ్ముకున్నాడు. అంటే 50% రైతు దగ్గర నుంచి దొంగతనం కొట్టేశాడు. పబ్లిక్గా కొంటున్నానని చెప్పి మోసగించి ఈయన ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కార్తీక్ గారు చెప్పినట్లుగా ఏదైతే చెప్పారో 7,700కి వీళ్ళ దగ్గర కొని 15,000కి అతను అమ్ముకున్న వైను. మరి ఆ 15,000కి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు కొంటున్నప్పుడు ఇంకా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఏముంది? అదే ఇతర దేశాలకు ఇప్పుడు ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, రైతులకు సంబంధించిన దాంట్లో ఉంటుంది. మరి అట్లాంటి దాంట్లో 50% వీళ్ళు ఒక 50% వాళ్ళని ఇప్పుడు అమౌంట్ ఏదైతే రైతులకు మనకి చూస్తున్నాం అన్నదాత సుఖీభవ మరి మొత్తం నేనే ఇచ్చాను, అసలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధమే లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా, ఇతనికి అర్హత ఉందా అంటే అతను ప్రవర్తించిన తీరుకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి రైతులు. వాళ్ళ విషయంలో ఏ విధంగా అతను ప్రవర్తించాడు ఇవన్నీ తీద్దాం. అసలు ఏదైనా సరే మిగతావన్నీ కూడా పక్కన పెట్టుకుంటే అతనికి అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు అర్హత ఉందంటే ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు ఏంటి? 151. ఈ రోజున 5 తీసేసి 11. అదే మిగిలిన వ్యక్తి ఈ రోజున పదే మేము ఉన్నాం, మా ఉనికిని ఇంకా ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్కి ఏదైతే పార్టీ ఆఫీస్కి కూడా రెంట్ ఎందుకని చెప్పేసి టూలెట్ బోర్డు పెట్టించి ఆయన ఏదైతే ఉంటాడో విల్లా పక్కన పెట్టించుకున్నాడు బోర్డుని. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున ప్రజల గురించి మాట్లాడటం, అదేవిధంగా రైతుల గురించి ముఖ్యంగా మాట్లాడటం నిజంగా కూడా ప్రజానికం అంతా కూడా సిగ్గుచేటు. ఇట్లాంటి వ్యక్తి మాట్లాడే తీరు ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయాక ఒకలాగా. ఈ రోజున మంచి చేసే ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున దీని మీద బురజల్లే ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్లుగా, అదేదో ధృతరాష్ట్ర కౌగిలి అంటారు కదా, అలా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద చూపించే ప్రేమ. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.